హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం స్మాల్ శాంపిల్ టెస్ట్ల గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి శాంపుల్ అనేది స్మాల్ శాంపులా లార్జ్ శాంపులా అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం లార్జ్ శాంపుల్ ఇచ్చినప్పుడు జెడ్ టెస్టులు చేస్తాము ఫర్ సింగిల్ మీన్, సింగిల్ ప్రపోజిషన్, డిఫరెన్స్ ఆఫ్ మీన్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. ఇక్కడ ఏంటిది అని అంటే స్మాల్ శాంపుల్లో మనకు ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ టెస్టులు మాత్రమే ఉన్నాయి మన సిలబస్లో. అవేంటి, ఎప్పుడు, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. మీకోసం నేను కంటెంట్ రిఫైన్ మోడల్లో పోస్ట్ చేస్తున్నా కాబట్టి కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటా స్మాల్ శాంపుల్ టెస్ట్లు అనడానికి ఏంటి అని అంటే శాంపుల్ సైజ్ అనేది ఒకవేళ గ్రేటర్ దెన్ 30 ఉంటే లార్జ్ శాంపుల్, ఆర్ లెస్ దెన్ 30 ఉంటే ఏమంటున్నాను నేను, శాంపుల్ సైజ్ అనేది అంటే ఎన్ వాల్యూ లెస్ దెన్ 30 ఉన్నప్పుడు వీ కెన్ కన్సిడర్ దాట్ ఈజ్ ఎ స్మాల్ శాంపుల్. అండ్ దీన్ని ఎగ్జాక్ట్ శాంపుల్ అని కూడా అంటామండి. అండ్ మనకి 3 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి స్మాల్ శాంపుల్స్లో. ఒకటి వచ్చేసి టీ టెస్ట్. ఏమంటున్నాను, టీ టెస్ట్. దీన్నే స్టూడెంట్ టీ టెస్ట్ అని కూడా అంటారు. మన సిలబస్లో అలా ఇచ్చారు. స్టూడెంట్ టీ టెస్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అంటే, ఒకటి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఇచ్చినప్పుడు, అండ్ టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, అండ్ అనదర్ వన్ పెయిడ్ టీ టెస్ట్. దీన్ని స్టూడెంట్ పెయిడ్ టీ టెస్ట్ అని కూడా అంటారు. ఇది మనకి స్టూడెంట్ టీ టెస్ట్ అన్న సేమ్ ఫర్ స్మాల్ శాంపుల్స్. ఓకే, వీటి మీద మనం డిఫరెంట్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు మనం ఇది డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు అండ్ వన్ మోర్ టెస్ట్ ఈజ్ ఎఫ్ టెస్ట్. ఎఫ్ టెస్ట్ ఎప్పుడు చేస్తామంటే ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్ చేస్తాము. అండ్ ఈ సింబల్ని మనం కై స్క్వేర్ అంటాము, కై స్క్వేర్ టెస్ట్. మళ్ళీ కై స్క్వేర్కి వచ్చేసరికి బెట వీ హ్యావ్ 2 టైప్స్. ఒకటి కై స్క్వేర్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్, అండ్ అనదర్ వన్ ఈస్ కై స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇవి నేను మీకు చెప్పినప్పుడు చాలా డీటెయిల్గా చెప్తాను. ఈరోజు మనం ఈ టెస్ట్ ఎలా చేస్తాము అనడానికి డిస్కస్ చేద్దాము. ఏంటిది, టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. మరి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్కి ప్రొసీజర్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఎలా చేయాలి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. కావాలనుకున్న వాళ్ళు జస్ట్ ఇది నోట్ చేసుకోండి బెట్ట. చూడండి అమ్మా, ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ టెస్ట్ స్టూడెంట్ టీ టెస్ట్. స్టూడెంట్ టీ టెస్ట్లో మనకున్నటువంటి ఫస్ట్ టెస్ట్ ఏంటిదంటే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. స్మాల్ శాంపుల్స్లో టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. ఓకే, ఇది కొంతమందికి అయితే 5th యూనిట్లో ఉందండి. సిఎస్డి వాళ్ళకు, సిఎస్డిఎస్ ఏఐడిఎస్ వాళ్ళకు వచ్చేసి ఓకే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. అండ్ కాసం ఎంఎస్ఎఫ్ వాళ్ళకు కూడా సపరేట్గా ఉంది. ఐ థింక్ 4thలో ఉంది కొంతమందికి. ఓకే, అండ్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఫస్ట్ మనకి దీనికి ప్రొసీజర్ చెప్తాను, ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ కంపల్సరీ ఏం లేదమ్మా, టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అని ఎలా తెలుస్తుంది అని అంటే దిస్ ఇస్ వన్ శాంపుల్ విత్ మీన్ అండ్ ఎస్టీ. మీన్ అండ్ ఎస్డి ఉంటుంది. ఇక్కడ ఏంటంట, టెస్టింగ్ స్మాల్ శాంపుల్ యూజింగ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్ ద టీ టెస్ట్. ఏమంటున్నారు, టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి ఏమంట, పాపులేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నాట్ నోన్. అలాంటప్పుడు మనము ఈ టెస్ట్ యూజ్ చేస్తాము. పాపులేషన్ అండ్ ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నాట్ నోన్. దీనికి ప్రొసీజర్ ఏంటిది అని అంటే సింగిల్ మీన్ టెస్ట్ ప్రొసీజర్. అంటే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్లో ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము అని అంటే వీ హ్యావ్ 5 స్టెప్స్ బేటా. ఒకటి వచ్చేసి నల్ హైపోథసిస్. నేను మీకు ఇది లార్జ్ శాంపిల్స్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ విత్ లార్జ్ శాంపిల్స్, టెస్ట్ ఫర్ సింగిల్ మీన్స్, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. చూడకపోతే ఆ వీడియో ప్లేలిస్ట్ లింక్ కింద ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. చాలా కూల్గా క్లియర్గా ఉంది అక్కడ. నల్ హైపోథసిస్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ H0. నల్ హైపోథసిస్ అనేది మనకి ప్రాబ్లంలో ఉంటుంది. వీ కెన్ కన్సిడర్ యాజ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు H0 అంటాము. అండ్ ఆల్టర్నేట్ హైపోథసిస్ H1. ఆల్టర్నేట్ హైపోథసిస్ అనేది అంటే నల్ హైపోథసిస్కి ఆపోజిట్, ఇస్తారు ఇవ్వరు. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఇవ్వలేదు అన్నప్పుడు విల్ గో ఫర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు μ0 అంటాము. ఇవ్వకపోతే ఆ కేసులో మనం ఏం టెస్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటే
టూ టైల్ అని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇవ్వకపోతే. ఒకవేళ మ్యూ లెస్ దెన్ మ్యూ నాట్, మ్యూ గ్రేటర్ దెన్ మ్యూ నాట్ అయినప్పుడు వన్ టైల్ టెస్ట్ చేస్తాము. రిమెంబర్ దిస్. ఎందుకంటే మనం టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వాడినప్పుడు ఇక్కడ మనకి టేబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ టూ టైల్ అయితేనేమో మనము α/2 అంటాం, వన్ టైల్ అయితే ఆల్ఫాగా కన్సిడర్ చేస్తాం. అందుకని మనకి కంపల్సరీ ఇది తెలుసుండాలి వెదర్ ఇట్ ఈస్ టూ టైల్ ఆర్ వన్ టైల్. ఓకే, H1 ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో అది మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇస్తేనేమో మనకి ఏమంటున్నాను నేను, ఇవ్వకపోతే టూ టైల్, ఆర్ ఎల్స్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఇచ్చినప్పుడు మనకి వన్ టైల్ అంటాము. అండ్ వీటి మీద ప్రాబ్లం చేసినప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అంటే ఆల్ఫా అనేది మాక్సిమం ప్రాబ్లంలో ఇస్తారు బేట. 1%, 2%, 10% ఇవ్వలేదు అని అంటే మనం బై డిఫాల్ట్ 5% కన్సిడర్ చేస్తాము. ఓకేనా. 5% అంటే ఇక్కడ ఆల్ఫా ఎంత నేను ప్రాబ్లంలో చెప్తాను, 0.05. అది టేబుల్లో ఏ విధంగా చూడాలో కూడా చెప్తాను చూడండి. తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్స్. ఈ టెస్ట్ స్టాటిస్టిక్స్కి ఫార్ములా ఎలా కన్సిడర్ చేస్తాము అని అంటే చూడండి మనం దాన్ని. ఓకే, ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్స్ అని అంటే టేబుల్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ మనం ఈ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. మేడం ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి కదా, టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ ఏది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే చెప్తాను బెట్ట. మనకి ఆల్ పాపులేషన్ మీన్ అండ్ ఎస్ ఆల్ వాల్యూస్ ఎన్ ఇచ్చినప్పుడు విల్ గో ఫర్ n-1. లేదు రాడాటా మనకి ఇవ్వలేదంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు విల్ గో ఫర్ దిస్. అది మీకు ప్రాబ్లం చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. అండ్ కన్ఫ్యూజన్ ఎలా ఇవ్వాలి అని అంటే మనం ఇక్కడ నుంచి టేబుల్ టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంకొకటి ఎలా తీసుకోవాలి అని అంటే ఈ టేబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి అని అంటే ఇదేమో టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, తర్వాత టీ టేబుల్ వాల్యూ కావాలి కదా. టీ టేబుల్ వాల్యూ కావాలంటే మనకి ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్తారు కదా, ఇక్కడ శాంపుల్ సైజ్ ఇస్తారు. శాంపుల్ సైజ్ -1 ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ వి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం దీన్ని. దీన్ని ఎలా తీసుకుంటామంటే సపోజ్ నాకు ఇలా ఉంటుందండి. ఓకే, ఇదేమో నాకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఉంటుంది 0.05, 0.025. ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంటుంది 1, 2, 3, 4, 5. ఓకే, తీసుకున్నప్పుడు ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఒకవేళ కనుక ఇప్పుడు 5% ఇచ్చారనుకోండి 0.05. ఎప్పుడు వన్ టైల్ అయినప్పుడు. ఓకే, టూ టైల్ అయితే దాన్ని డివైడెడ్ బై 2 అంటే ఆల్ఫా అనేది వన్ టైల్కి ఇప్పుడు 5% అంటే 0.05 అవుతుంది. టూ టైల్ అయితే ఏమవుతుంది 0.05/2 అంటే 0.025 వస్తుంది, రైట్. అది అండ్ ఇక్కడ ఏదైతే వి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉందో దాన్ని తీసుకొని మనం చెక్ చేసుకోవాలి. నేను చాలా క్లియర్గా చెప్పాను జెడ్ టేబుల్ చెప్పేటప్పుడు. ఈ ప్రాబ్లంలో కూడా మీకు దీన్ని ఏ విధంగా చూడాలనేది నేను వీడియోలో చూపిస్తాను. నా దగ్గర టేబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్లో మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అడిగితే ఎగ్జామ్ హాల్లో. ఓకే బెట్ట, దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఫైనల్గా మనం ఏం చేయాలని అంటే మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి వాల్యూ కనుక దట్ ఈస్ లెస్ దెన్ ద టేబుల్ వాల్యూ. నాకు సపోజ్ ఇక్కడ 10 వచ్చింది, టేబుల్ నుంచి 5 వచ్చింది అనుకోండి, అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ అప్పుడు ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఇది కనుక క్యాలిక్యులేట్ చేసినటువంటి వాల్యూ టేబుల్ వాల్యూ కంటే చిన్నగా వస్తే అంటే ఇక్కడ 10 ఇక్కడ 5 అలా వచ్చింది అనుకోండి, దెర్ఫోర్ అవర్ అజంప్షన్ యాక్సెప్ట్ అవర్ H0. ఓకేనా, ఆర్ ఎల్స్ రిజెక్ట్ H0 అని రాయాల్సి ఉంటుంది. ఓకే బిడ్డ, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఏ మెకానిస్ట్ is making engine parts with axles diameter of 0.700 inches. A random sample of 10 parts shown a mean diameter of 0.742 inch with SD is 0.040 inch. Compute the static you would use to test whether the work is meeting the specification at 0.05 level of significance. ఏంటంట, ఒక మెకానిక్ ఒక ఫ్యాక్టరీలో ఏమంటున్నారు, వాళ్ళు తయారు చేసే ఇంజన్ పార్ట్స్ మినిమం ఎంత ఉంటుందంట, ఎన్ని ఇంచెస్ ఉంటాయంట, 0.700
ఉంటుంది, దాన్ని పెడతాను అంటున్నారు. అదేమంటున్నారు, ర్యాండమ్ శాంపుల్ 10 పార్ట్స్ తీసుకుంటే, ఏవైనా 10 పార్ట్స్ అంటే శాంపుల్ సైజ్ 10 ఇచ్చారు ఇక్కడ. అందులో నాకు పాపులేషన్ అంటే టోటల్ ఇక్కడ శాంపుల్ ఎంత తీసుకున్నారు, మనకి పాపులేషన్ టోటల్ ఇస్ 0.742 తీసుకొని అండ్ ఎస్డి ఇది తీసుకుంటే అదేమంటున్నారు, ద స్పెసిఫికేషన్ రీచ్ అవుతుందా లేదా అంటే ఏంటిది, మనము ఫస్ట్ ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటే మనం తీసుకుంటే ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి ఇంత వస్తుందా లేదా అంటున్నారు, రైట్. దానికి మనకు ఆల్టర్నేట్ ఇంత రావాలి అని ఆల్టర్నేట్ హైపోథసిస్ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ కన్సిడర్ నల్ హైపోథసిస్ H0 అంటే ద ప్రొసీజర్ ఈస్ కన్ఫర్మింగ్ టు స్పెసిఫికేషన్ అని జస్ట్ అది రీచ్ అవుతుందా మనం పెట్టుకుంటాం. దాని తర్వాత మరి ఇది 1 టైలా 2 టైలా అని ఎలా చెప్తాను, H1 అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇంత ఇచ్చారు. ఓకే, ఇలా రిక్వైర్మెంట్ రీచ్ అవుతుందా లేదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది వాల్యూని బట్టి. ఇక్కడ ఏంటిది కాబట్టి దిస్ ఇస్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్, కాబట్టి ఇది 2 టైల్. ఓకే, ఇప్పుడు ఇది 2 టైల్ కదా, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఇచ్చారు నాకు ఇక్కడ, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్ 0.05 అంటే 5%. ఎంత ఇచ్చారు నాకు ఆల్ఫా ఇక్కడ 0.05 ఇచ్చారు. అండ్ టెస్ట్ స్టాటిస్టిక్స్లో మనకు బాగా చూడండి, ఆల్ వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు. ఏంటిది, శాంపుల్ మీన్ అండ్ దిస్ పాపులేషన్ దిస్ టోటల్ అండ్ ఎస్డిఎన్ అన్ని వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఎక్స్ బార్, ఓకే, this is all the values are given. X bar is what, 0. From our population 0.742 oral ga mu ఎంత ఇచ్చారు, that is 0.700 and standard deviation is 0.040, sample size is 10 ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ టెస్ట్ స్టాటిస్టిక్ లో ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను, తర్వాత టేబుల్ వాల్యూ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఈ టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎలా తీసుకుంటాను అని అంటే, ఎక్స్ బార్ ఎంత ఇచ్చారు 0.742 minus mu, what is our mu, 0.700 upon yes is nothing but what is the standard deviation here, 0.040 divided by what, root n minus 1. n minus 1 అంటే degree of freedom, n minus 1 అంటే 9, root 9 అంటే నాకు ఎంత వస్తుంది ఇక్కడ, √10 - 1 అంటే √9 10 వస్తుంది. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు ఫైనల్గా వచ్చినటువంటి వాల్యూ 3.15. ఓకే, ఇదేంటిది మనకి టేబుల్ నుంచి క్యాలిక్యులేట్ చేసే టీ టెస్ట్ స్టాటిస్టిక్స్ వాల్యూ ఫ్రమ్ అవర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. క్యాలిక్యులేట్ చేసింది 3.15 వచ్చింది. నేనేం కనుక్కోవాలి, తర్వాత టేబుల్ వాల్యూ కనుక్కోవాలి. మరి టేబుల్ వాల్యూ కనుక్కోవాలంటే ఇది 2 టైల్, రైట్ బెట, 2 టైల్ కాబట్టి మనం ఏం చేస్తాము, ఆల్ఫా బై 2, ఆల్ఫా ఎంత ఇచ్చారు 0.05, దిస్ ఇస్ 2 టైల్ కాబట్టి కన్సిడర్ ఆల్ఫా బై 2, 0.05/2 అంటే 0.025 వస్తుంది ఆల్ఫా బై 2. మరి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత నాకు ఇక్కడ 9, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ V is equal to degree of freedom, V is equal to n minus 1, 10 minus 1, that is 9. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ వెనకాల కావచ్చు, మీ దగ్గర ఏ ప్రిస్క్రైబ్డ్ బుక్ ఉంటే వాటి వెనకాల ఉంటుంది, నేను చూపిస్తాను. అది ఎలా, మీకు ఇక్కడ ఆల్ఫా బై 2 తీసుకోవాలని చెప్పాను. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 9 అండ్ దిస్ ఆల్ఫా బై 2 ఇస్ 0.025. వై, బికాస్ 2 టైల్ కాబట్టి ఆల్ఫాను డివైడెడ్ బై 2, 1 టైల్ అయినప్పుడు ఆల్ఫా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, క్లియర్, ఇక్కడ చూడండి బెట, నేను ఇక్కడ పైన ఏవైతే వాల్యూస్ ఇచ్చారో నాకు, ఓకే, దీస్ ఆర్ ఆల్ఫా వాల్యూస్, రైట్. ఇక్కడ ఏవైతే సైడ్కి ఇచ్చారో ఇవి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత నాకు 9, మరి ఇదెంత ఆల్ఫా బై 2 0.025 అంటే ఇక్కడ ఉంది 0.025కి ఇక్కడ 9 వాల్యూ అంటే ఇక్కడ మార్క్ చేశాను చూడండి 2.262. ఓకేనా, ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 2.262 ఎంత వచ్చింది నాకు ఇక్కడ చెప్పండి, దిస్ ఈజ్ వాట్ 2.26. ఎంత వచ్చింది నాకు, దిస్ వాల్యూ ఏం క్యాలిక్యులేట్ చేశాను, ఫ్రమ్ టేబుల్ నుంచి టీ వాల్యూ ఎంత వచ్చింది 2.26. మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ బాగా చూడండి అమ్మా, మనం ఏమని చెప్పాను, మీరు ఇది కనుక్కున్న తర్వాత టేబుల్ వాల్యూ ఏం కావాలంట, క్యాలిక్యులేటెడ్ చేసినటువంటి వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద టేబుల్ వాల్యూ. ఓకే, జస్ట్ సెకండ్. సారీ, 3.15 వచ్చింది కదండి క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఎస్, జస్ట్ మినిట్. ఎంత తీసుకున్నాను నేను ఇక్కడ, క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దెన్, నాట్ ఈక్వల్ బిట, లెస్ దెన్ టేబుల్ వాల్యూ వచ్చింది అనుకో. క్యాలిక్యులేటెడ్ చేసిన వాల్యూ నాకు ఎంత వచ్చింది, 3.15 వచ్చింది. ఈ టేబుల్ వాల్యూ ఎంత వచ్చింది, 2.26. అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దెన్ టేబుల్ వాల్యూ వచ్చింది, నాట్ లెస్ దెన్. అవునా? అందుకని ఏమంటున్నాను నేను, రిజెక్ట్ అవర్ H0. ఓకే, ఒకవేళ లెస్ దెన్ వస్తే యాక్సెప్ట్ అనండి. ఇక్కడ ఏం రాయాలి మీరు, ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద టేబుల్ వాల్యూ, దేర్ ఫోర్ రిజెక్ట్ అవర్ నల్ హైపోథసిస్. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ వీడియోలో వీటి మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.